పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రయాణమై వెళ్ళొచ్చు అన్నటువంటి ఆ యొక్క మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఏమన్నారు? దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ప్రియమైన వారులారా, చూడండి, ఈ యొక్క మరి గత వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్న విధానం ఏంటి అంటే, ఎక్కువ స్వస్థతలన్నీ కూడా అన్నిటికంటే కూడా ప్రభువు చేసినటువంటి కార్యం ఏంటి అంటే, ఎక్కువ గుడ్డి వారిని స్వస్థపరిచారు అని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ పర్యాయాలు, మరి స్వస్థతలన్నింటిలో ఎక్కువ అనేక చోట్ల గుడ్డి వారిని బాగు చేసినట్లుగా మనం గత వారంలో మనం దేవుని యొక్క వాక్యమును విన్నాం. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే మార్కు సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రియమైన వారు ఇద్దరు గుడ్డి వారిని దేవుడు స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ వారు ఏమంటా ఉన్నారయ్యా అంటే, దావీదు కుమారా అని కేక వేస్తారు. దావీదు కుమారుడు అని ఎప్పుడైతే కేక వేశారో వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నడక ఆగిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకయ్యా అంటే, ప్రియమైన వారులారా, మరి ఇశ్రాయేలీయుల జనాంగంలో దావీదు కుమారుడు అని కేక వేశారు అంటే, దావీదు యొక్క వంశావళిలో నుండి వచ్చాడు అంటే, దావీదు వంశంలో నుండి వచ్చాడు అంటే ఇతను ఒక అభిషిక్తుడు అనేది వారి యొక్క నమ్మకం, విశ్వాసం. దావీదు యొక్క వంశావళిలో నుండి, దావీదు యొక్క తరగతిలో నుండి వచ్చిన వాడు అంటే ఇతడు నిజముగా అభిషిక్తుడే, ఇతడు అభిషేకింపబడిన వాడే అనేటటువంటి ఆలోచన కలిగిన వారై వారు మరి గుర్తించి, ప్రియమైన వారులారా, మరి వారు ఉపయోగించిన పేరు దావీదు కుమారుడా అని. ప్రియమైన వారు గుడ్డివారైనప్పటికీ మరి వారు ఏం చేశారయ్యా అంటే, ఆయనను గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి నేటి దినాల్లో మనం చూస్తే మనం బహిరంగంగా మనకు కళ్ళు ఉన్నాయి కానీ దేవుని మనం గుర్తించలేకపోతా ఉన్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు గుడివారు కూడా దావీదు కుమారుడు అని ప్రభువుని కేక వేయడాన్ని బట్టి ఆయన యొక్క నడక ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఆయన వెంబడించారు. ఇక్కడ ఈ ఇద్దరు గుడివారు కూడా ఆయన దావీదు కుమారుడు అని పిలిచి ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వెంబడించి ఆయన ఇంటికి చేరారో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిలోనికి చేరారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తా ఉన్నారు. ఏమని అంటే, చూడండి 28వ వచనంలో అంటారు ఏమని అంటే, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడైతే వారు మార్గ మధ్యంలో పిలిచారో అక్కడి నుండి ఆయన వెంబడిస్తూనే వెళ్ళారు. ఎందుకు అంటే, ఆయన ఎలాగైనా మనలను బాగు చేయగలడు, ఎలా అయినా మనము స్వస్థపరచగలడు, ఎలా అయినా ఆయన మనల్ని బాగు చేసి మనకు చూపునివ్వగలడు అని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వారై ఉండి ఆయన వెంబడించుకుంటా వెళ్ళారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటిలోనికి చేరారో, ఆ ఇంటిలోనికి ప్రభు వెళ్ళిన తరువాత వీరు కూడా ప్రభు దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాను. అక్కడ అంటూ ఉన్నాడు, మరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు అంటూ ఉన్నారు ప్రభు వారు, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగారు. అంటే ప్రియమైన వారు, ఇక్కడ మనం సందర్భం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ముందుగానే వాళ్ళు అడుగుతానే వెళుతున్నారు. దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచయ్యా, దావీదు కుమారుడా నాకు చూపు దయచేయ్యా, మేము ఇదిగో ఎంతకాలం నుండి ఇలా గుడ్డివారుగా ఉంటా ఉన్నాం అని చెప్పి ప్రభువుని అనేక పర్యాయాలు అడుగుతూ వెంబడిస్తూ ఇంటి దాకా వెళ్ళారు. అర్థమవుతుందా? మరణాత. చూడండి ప్రియమైన వారు, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత వారిని దగ్గరకు పిలిచి వారు అప్పుడు అంటూ ఉన్నాడు, ఏమయ్యా, ఏమనంటూ ఉన్నారు? నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ప్రియమైన వారులారా, ఎప్పుడైనా కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏంటంటే, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. ఏంటంట? నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. నీకు నమ్మకం ఉంటే తప్పకుండా బాగుపడవు.
బాగుపడతావు. నమ్మిక లేదనుకోండి, నువ్వు నీ యొక్క వ్యాధిని పోగొట్టుకోలేవు. ఆయన మాత్రమే నన్ను బాగు చేయగలడు, ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగలడని నీవు నమ్మిన ఎడల దేవుడు నిన్ను తప్పకుండా బాగు చేస్తాడు. అందుకే ఇందాక మనం పడుకున్నాం కదా, నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును, నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక వరమై నడచుగానా, నమ్మిక కొరకు ప్రార్థన చేసిన, నమ్మిక వరమై నడచుగానా, నమ్మి నమ్మి జీవించాలి. దైవజనులు రాసిన పాట బహుశా 104వ కీర్తనలో తండ్రి గారు రాశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు కూడా వారి వద్దకు వచ్చిన వారిని చూసి అంటా ఉన్నారు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముతూ ఉన్నావా? ప్రియమైన వారు అంటూ ఉన్నారు, వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి. ప్రియమైన వారా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఒకసారి మనం మార్కు సువార్తలో గాన గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మనం చూస్తే, ఇక్కడ ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేస్తూ వీరిని అడుగుతూ ఉన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగారు. ఎందుకు అడిగారయ్యా అంటే, ఒకసారి చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం 5 నుండి 6 వచనాల్లో మనం చూస్తే, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములకు తిరుగుచు బోధించుచున్నాడు. చూడండి, ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ఆయన కొద్ది మంది రోగుల మీదనే చేతుల నుంచి వారిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అనేక మంది జనసమూహాలుగా వచ్చారు. వచ్చిన వారిలో ఆయన కొద్ది మంది వాళ్ళ మీదనే చేయి ఉంచి ప్రార్థన చేశారు. అనేక మందిలో ఏముందయ్యా అంటే అవిశ్వాసం ఉంది అంటున్నారు ప్రభు వారు. అందుకనే ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నారంటే, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అరే, ఇంతమంది కళ్ళ ముందు బాగుపడతా ఉన్నారు, ఇంతమంది స్వస్థపడుతూ ఉన్నారు, ఇంతమంది చూపు పొందుతా ఉన్నారు, చెవిటి వాడు వింటా ఉన్నాడు, నోరు లేని వాడు మాట్లాడుతూ ఉన్నాడు, దయ్యములు పట్టిన వాడు దయ్యములు వదిలించుకొని వెళ్ళిపోతా ఉన్నారు, అయినను కూడా వీరిలో నమ్మిక లేని వారు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపడ్డారట యేసుక్రీస్తు ప్రభువు. చూసారా ప్రియమైన వాళ్ళు? అంటే చూడండి, మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు మన మధ్యలో కూడా దేవుడు అనేక సూచక క్రియలు స్వస్థతలు జరిగించిన మీదట కూడా, ఇదిగో నేనే ఒక సాక్షిని, దేవుడు నన్ను బాగు చేశాడయ్యా, ఒకప్పుడు ఇదిగో నా స్థితి బాగలేదు, నేను ఇదిగో ఇలా ఉన్నాను, దేవుడు నన్ను బాగు చేశాడు, ఒకప్పుడు నా ఆరోగ్యం బాగలేదు, దేవుడు నన్ను బాగు చేశాడు అని మనం చెప్పినా కూడా ప్రియమైన వాళ్ళరా లోకంలో అనేకులు నమ్మరు. ప్రియమైన వాళ్ళరా అంటే అది ఏంటి అంటే వారి యొక్క అవిశ్వాసం. అందుకే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు కదా, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడట. అసలు ఎంత
ఇన్ని కార్యాలు జరుగుతున్నావో కూడా ఎవరు కూడా మరి ఎంతమంది ఇంకా విశ్వాసంలోనే ఉండిపోయారే అని ప్రభు ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ప్రభు తెలియజేస్తూ అందుకనే కొద్ది మంది ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళ మీదనే చేయబెట్టి ఆయన ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకనే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగా. అందుకే ఇక్కడ వీళ్ళని కూడా అడుగుతా ఉన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? వీళ్ళు ఏమన్నారు? నమ్ముతున్నాం అన్నారు. అంతేగాని ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకళ్ళు చూసుకునేరా నమ్ముదామా వద్దా, నమ్మకం ఓకేనా అని చెప్పి ఇద్దరు ఒకళ్ళు చూసుకుని అయితే సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా చెప్పుంటే అది మరి అవిశ్వాసం అయ్యేది, మరి అపనమ్మిక అయ్యేది, దేవుడు కార్యం చేసేవాడు కాదు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికారో వెంటనే దేవా మేము నమ్ముతున్నామయ్యా అన్నారు. అంతే. అప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రియమైన వాళ్ళారా, ప్రభువా అని ఆయన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ఏమన్నారు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ఒకవేళ వారిలో నమ్మిక సరిగా లేకపోతే వాళ్ళకి ఏం రాదు? స్వస్థత రాదు, చూపు రాదు. అందుకే ప్రభు మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతారు. కాబట్టి వాళ్ళలో ఎంత నమ్మిక ఉందో వాళ్ళ స్వస్థతను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన చెప్పినంతలోనే వారి కన్నులు ఏమయ్యాయి అంటే తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనుషుల మధ్య ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పని మరి అనుసరించి మనం గమనించినట్లయితే ఒకసారి మనం గమనిస్తే మార్కు సువార్త చూడండి 11వ అధ్యాయము 22-24 వచనాల్లో మనం చూస్తే అక్కడ ప్రభు అంటా ఉన్నారు ఏమని అంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నా. అందుకే ప్రభు అంటా ఉన్నారు, ఎవరైనా సరే ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైనా ఇదిగో ఈ కొండను చూసి ఇదిగో ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో ఏ మాత్రము సందేహింపకుండా ఉండినట్లయితే ఆ నమ్మిక ఉంచితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిందబ్బాయి అన్నారు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జరుగునని నమ్మిన యెడల అది జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలాగో పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు ఏమవుతాయంట? కలుగుతాయి అని మీకు చెప్తా ఉన్నాను అంటున్నారు ప్రభువు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఇదిగో ఇది దేవుడు నాకు అనుగ్రహించేస్తాడు అని నమ్మేసేయి, దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏమో నేను ప్రార్థన చేస్తాను, ఇది నెరవేరుదో నెరవేరదో, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో వద్దు, ఈ అపనమ్మిక వద్దు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడు అనే నమ్మిక నీలో ఉంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అందుకే దైవజనులు కూడా ఒక పద్యంలో మరి రాస్తూ, ఆవగింజంత విశ్వాసమరియున్నా, ఆవగింజంత విశ్వాసమరియున్నా, కొండ కదలి సముద్రాన కూలిపడును, కొండ కదలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాపమంటియున్నా, ఆవగింజంత చిరుపాపమంటియున్నా, వధువు సంగమునకు చేరుటెట్లు,
ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ గదిలి కూడా ఏమైందంట? సముద్రంలో పడిందన్న. అలాగే ఆవగింజంత చిరుపాపము మనలో ఉంటే నీవు వధువు సంఘానికి ఎలా ఎత్తపడతావు అబ్బాయి అన్నారు దైవజనులు. కాబట్టి ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే ఈ కొండ కదిలి సముద్రాన్ని కూలిపడును అన్నారు తండ్రి గారు. అలాగే మరి ప్రభువు కూడా అదే, మరి ప్రభువు చెప్పిన మాట దైవజనులు పద్య రూపంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు కూడా అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటారు ఏమని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏంటంట? విశ్వాసము లేకుండా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 పౌలు గారు అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏమంటున్నారు పౌలు గారు అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అలాగే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తాను అంటే తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెదకుచూ ఉన్నారో ఆయన దగ్గరకు వెళితే ఆయన ఫలము దయచేసేవాడని మనం నమ్మితే అప్పుడు కదా ప్రయోజనం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. మరి నమ్మిక లేకపోతే ఈ కార్యము జరగదు కదా. పౌలు గారు కూడా అంటూ ఉన్న మాట, ప్రియమైన వారలారా, మరి విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. అబ్రహాం గారిని తీసుకోండి, అబ్రహాం గారిలో విశ్వాసం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇదిగో అబ్రహామా, మరి ఇంకా పేరు మారిన అబ్రాము, నీవు నీ జనాంగమును విడిచి, నీ ఊరు విడిచి, నీ యొక్క ఆశీర్వాదాలు అన్ని విడిచి నేను చూపించు దేశములకు వెళ్ళమన్నప్పుడు ఏ మాత్రము ప్రశ్న వేయనటువంటి విశ్వాసం అబ్రహాములో ఉన్నది కనుకనే అబ్రహాం గారు దీవించబడ్డారు, జనాంగములు దీవించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే అబ్రహాము గారిని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవిస్తాడు. ఏముండాలి మనకి? విశ్వాసం ఉండాలా, నమ్మిక ఉండాలా. ఇక్కడ అందుకే ప్రియమైన వారలారా, మరి ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే అందుకే ప్రభువారు కూడా మరి స్వస్థత చేసిన తర్వాత ప్రభువారు ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తారు. ఒకసారి చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తే, మరి సమయానికి ముగించుకున్న సమయం అవుతుంది కనుక మరి ముగించి వేస్తాం. ఒకసారి యోహాను సువార్త 5:14-15 వచనాల్లో చూస్తే, అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఈకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. యేసు క్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే ప్రియమైన వార్త, యేసు క్రీస్తు వారు దేవాలయంలో అతన్ని అక్కడ స్వస్థపరిచిన తరువాత అంటూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో నీవు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయొద్దు. ఇంకా నువ్వు మరలా ఇదిగో ఇప్పుడు పాపంలో పడ్డావు, మరి అస్వస్థతకు గురయ్యావు, నిన్ను స్వస్థపరిచాను, ఇక మీద నువ్వు పాపం చేయమా. నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను మంచిగా చూస్తాను, కానీ నువ్వేం చేయకూడదు, ఇక మీద వల్ల నువ్వు పాపములోనికి పడిపోకూడదు. అందుకే దైవజనులు కీర్తనలో రాశారు కదా, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధ రేఖల చాటున నీడను కాపాడు. ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడయా అని దైవజనులు రాశారు. పాపంలో మరలా పడిపోకుండా, ఒకసారి పడ్డావు, వ్యాధి సంభవించింది, రుగ్మతల పాలయ్యావు, దాన్ని విడిపించాడు దేవుడు. ఇక మీదట నువ్వు వాడుకోవాల్సింది ఏంటంటయ్యా,
నేను మరలా పాపంలో పడకుండా నన్ను జాగ్రత్తగా కాపాడయ్యా అని ఎప్పుడైతే మనం ఆయన ప్రార్థించుకుంటూ ఉంటామో, ప్రియమైన వాళ్ళరా, ఏదైనా పాపకరమైనటువంటిది సంభవించినప్పుడు దేవుడు మనల్ని అక్కడి నుండి తప్పించేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, అప్పుడు మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త చివరిగా 9వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఇది ఎవ్వరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేరు ప్రఖ్యాతులను విస్తరింపజేసుకోవాలని ఆయన కోరుకోవడంలా. అందుకనే ప్రియమైన వాళ్ళరా, అందుకే వారితో ఏం చెప్పాడయ్యా అంటే, ఇదిగో ఇది ఎవ్వరికి తెలియకుండా చూచుకోండి వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి నేటి దినాల్లో చూస్తే చిన్న కార్యం జరిగితే పెద్ద సాక్ష్యం చెప్పుకుంటాం, అవునా కాదా? అంటే దేవునికి మహిమ, పాదిరి గారికి మహిమ, ఎవరికి మహిమ రావాలా? దేవునికే మహిమ రావాలా. ఇప్పుడు ఒక విశ్వాసం వచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాం, బాగుపడ్డాడు. పాదిరి గారు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు నిన్ను స్వస్థపరచలా. తనకున్న విశ్వాసం ప్రాముఖ్యం, కార్యం చేసేవాడు దేవుడే. దేవునికి విశ్వాసికి మధ్యవర్తిగా యాజకుడే కానీ యాజకుడు చేస్తే జరగడం అనేది అసంభవం. యాజకునిలో దేవుడు చేశాడు అంతే. అందుకే నేను గత వారంలో మీకు తెలియజేశాను కదా, ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే మొదట తండ్రి తలంచాలా, కుమారుడు పలకాల, పరిశుద్ధాత్మ తండ్రి జరిగించాలి. అప్పుడే దేవుని యొక్క కార్యం జరుగుద్ది. కాబట్టి మనం చేసే ప్రార్థన తండ్రిని తలంచే విధంగా ఉండాలి అన్నాడు దైవజనుడు. కాబట్టి ఇలాగ చేసినటువంటి ఈ యొక్క అద్భుతాన్ని ప్రభువు అని అంటా ఉన్నారు, మీరు ఎవ్వరికీ చెప్పవద్దు, సైలెంట్ గా ఉండండి, కాముగా ఉండండి, శ్వాసపడ్డారు కదా వెళ్ళిపోండి అని పంపించారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభు ఒక మాట తెలియజేస్తారు. ఏమని అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుసుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకుడికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నువ్వు ఎవరికి ఇది మరి కనబరుచుకోవద్దు కానీ ఏమంటా ఉన్నారంటే, ఎవరికి చెప్పవద్దు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకుడికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో తెలియజేశాడు. నువ్వు ఎవరికి చూపించాలి అంటే నీ యాజకునికి చూపించు. నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి కానుక దేవుని సన్నిధానంలో ఇచ్చే, అంతేగాని దాని గురించి నువ్వేమీ కూడా నాన్ను గురించి నువ్వేమి మరి అనేకులకు చెప్పాల్సిన పని లేదు అని ప్రియమైన వాళ్ళరా, మరి ఒక ఇద్దరు గుడ్డి వారితో ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన తన అద్భుతాల మూలంగా ఏమి ఆశించాలా? ఏమంటే ఏమన్నా ఆశించాడా? దాని గుడ్డి వారు ఏదో స్వస్థపడ్డారు కనుక మరి మోషే గారు చెప్పాడు కదా కానుక, దాని శిష్యుడు యోధ ఇంట్లో డబ్బు సంచి నీ దగ్గరేగా ఉంది, కానుక ఇస్తాడు తీసుకో అన్నాడా? అన్నా. ప్రియమైన వాళ్ళరా, ఈ లోక సంబంధమైనటువంటి ధనము దేవునికి అవసరం లేదు. అందుకనే ప్రియమైన వాళ్ళ అయినా కూడా ఈ లోక సంబంధమైన ధనాన్ని, రాజులను గౌరవించి పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు పేతురు గారిని ఏమన్నాడు? అబ్బాయి పేతురు, ఇదిగో వెళ్ళు, ఇదిగో మరి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళే ఒక చేప బయటకు వస్తుంది, నోరు తెరవగా అందులో ఒక షెకెల్ దొరికింది, 1/2 షెకెల్ నీకు 1/2 షెకెల్ నాకు, పన్ను కట్టేసి అన్నారు. అంటే ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ లాభాన్ని ఆశించడం వల్ల, నీకు ప్రార్థన చేశా కాబట్టి నాకేమి ఇస్తావు,
ఏమండి? నీకు ప్రార్థన చేశా కాబట్టి నువ్వు బాగుపడ్డావు కనుక నాకేదైనా ఇవ్వు అని ప్రభు ఎప్పుడు అడిగాడా? ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఆయనకు మనం ఏమీ ఇవ్వలేము. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు తగిన స్తుతి చెల్లించుటయే తండ్రికి ఇచ్చేటటువంటి పన్ను. కాబట్టి ఆయనకి చేసిన కార్యములకు మనము స్తుతి చెల్లించడమే మనం తండ్రికి ఇచ్చే పన్ను, అంటే మనం కట్టాల్సినటువంటి రుసుము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి దైవజనులు కూడా పాటలు రాస్తారు. నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక, నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ముగిస్తున్నాను చివరి వాక్యముగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా కూడా కొండ మీద ప్రసంగం మనకు కనబడుతుంది. అక్కడ ప్రభు అంటారు 6వ అధ్యాయం 1-4లో 1 నుంచి 4 వచనాలను మనం చూసి ముగించుకుందాం. ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. ఇదిగో నేను దానం చేస్తా ఉన్నా, నేను సహాయం చేస్తా ఉన్నా, ఇదిగో నేను వారికి దాన ధర్మాలు చేస్తున్నా, 10 మందికి అన్నం పెడుతున్నా, నువ్వు బోర పోవద్దు. అవన్నీ అవసరంలా తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో జనులతో విస్తారంగా ప్రభు పలికిన మాట. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకుండాను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు మరి కొండ మీద ప్రసంగంలో విస్తారంగా ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటూ ఉన్న రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రతిఫలం రావాలి అంటే నీ దాన ధర్మాలు బహిరంగంగా ఉండకూడదు, అంతరంగంగా ఉండాలి. 10 మందికి తెలియాల్సిన పని లేదు. నువ్వు ఇచ్చే ఏదైనా సరే, నువ్వు చేసే పని, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు అనేకులకు చేసే దాన ధర్మాలు, ఒక వ్యక్తికి భోజనం పెట్టావు, అది 10 మందికి తెలియాల్సిన పని లేదు. కాబట్టి ఇలాగూ చేయండి అని ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ప్రియమైన వాళ్ళారా మరి కొండ మీద ప్రసంగం ప్రభు బోధించారు. కాబట్టి ఇద్దరు మరి గుడ్డివారికి కూడా దేవుడు స్వస్థత ఇవ్వడానికి గల కారణం ప్రియమైన వాళ్ళారా మరి నమ్మికే. కాబట్టి అందుకే నమ్మిక చొప్పున జరుగునుగా కానీ ప్రభు తెలియజేశారు. వారు నమ్మిక చొప్పున స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాలలో కూడా మనము కూడా ఆయన నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయన వైపు మాత్రమే చూద్దాం. దేవా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నీవు మాత్రమే స్వస్థపరచగలవాడవయ్యా. దేవా, ఈ లోకంలో తండ్రి నాయనా అయా ఇదిగో దైవజనులు పాడారు, అందరూ నన్ను విడిచిన ఎన్నడూ విడవనట్టు యేసే కావాలి. దేవా, అందరూ నన్ను విడిచి ఉన్నా సరే అయ్యా ఎన్నడూ విడవనట్టి స్వామి నీవే నాకు కావాలి యేసు స్వామి. దేవా, కాలంలో దైవజనుడు అందరూ విడిచిపోయినా దేవా తండ్రి నాయన దైవజనుడు ధైర్యం తెచ్చుకొని అందరూ విడిచినారు. ఏమో నన్ను విడవలేదయ్యా అని పలికిన మాట. దేవా తండ్రి నాయన మా నమ్మిక తండ్రి నాయన పడిపోకూడదు. దేవా మాకు నమ్మిక తండ్రి నాయన మీరు కలిగించమని తండ్రి అడుగుతున్నా. ఒకవేళ మా జీవితాలను అయ్యా ఇదిగో జరుగుతూ ఉన్న కార్యములను బట్టి ఒకవేళ అపనమ్మిక మాలోనికి వస్తే అపనమ్మికను తీసివేయండి తండ్రి నాయన. వారి యొక్క అవిశ్వాసములు అపనమ్మికను బట్టి నాయన మీరు వారిని చూసి ఎంత ఆశ్చర్యపడ్డారు. అయ్యో ఇన్ని అద్భుత కార్యములు చూసినా కూడా మీలో విశ్వాసం కలగడం లేదే అని తండ్రి నాయన మార్కు సువార్తలో రాయబడిన మాటలు దేవా మేము విన్నామయ్యా. మిమ్మల్ని కూర్చున్నటువంటి సువార్త పలుకులు మేము విని కూడా ఒకవేళ మాలో ఏదైనా విశ్వాసం మీరు కలిగి ఉంటే
అవిశ్వాసమును కూడా తొలగించగలవాడు నీవే గనక మాలో ఉన్నటి అవిశ్వాసమును తీసివేసి విశ్వాసమును కలిగించి మాలో నాయన ఆరోగ్యం, శక్తిని, బలమును వృద్ధిగా వింపచేయాలి తండ్రి. అయా ఇదిగో వృద్ధుని బిడ్డలు వృధాగా పోరాపై వృద్ధి పొందుతారు తండ్రి. మా దైవజనుడి మాటలు దేవా, ఇదిగో మీరే మా జీవితాల్లో ఒక గొప్ప నూతన కార్యములైనా దయచేయాలి. మాలోనికి వచ్చి బలపరచు. మీ నమ్మిక చొప్పున జరుగునుగాక అని పలికిన యేసు స్వామి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.